కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచం ఇస్లాం అంటే తీవ్రవాదం, ముస్లింలు అంటే తీవ్రవాదులు అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతుంది. సోదరులారా, ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఈరోజు పెట్టుడు గడ్డాలు పెట్టుకొని ముస్లింల పేర్లతో ఇస్లాంని బర్బాద్ చేయాలనే ఉద్దేశంతో మారణ హోమాలు చేసేటువంటి ఆ తీవ్రవాదులు ముస్లింలు కాదు. ముస్లిం అంటే ప్రేమను పంచేవాడు, సహనం చూపేవాడు, బ్రతికిచ్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసేవాడు కాదు. ఖురాన్ అంటుంది, వలా తఖ్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి, ఆత్మహత్య చేసుకోకండి. నా ప్రాణం నేను తీసుకోవడానికి నాకు అనుమతి లేకపోతే వేరే వారి ప్రాణం తీయటానికి ఎవడికి హక్కుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, కుస్తీలు పట్టి ఎదుటి వాడిని చిత్తు చేసేవాడు కాదు వీరుడు, నిజంగా కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే అసలైన ధీరుడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దారిలో ఉన్న ముళ్ళు, రాయి, గాజు పెంకునైనా తొలగించండి, ఎందుకంటే మీ తర్వాత వచ్చే వారికి అది గుచ్చుకొని వారు గాయపడవచ్చు. సోదరులారా, తర్వాత వచ్చే వారికి కాలులో ముళ్ళు గుచ్చుకోవడాన్ని కూడా ఆ మహనీయుడు భరించలేదు. మరి అలాంటిది ప్రాణాలు తీయమని ఎలా ప్రబోధిస్తాడు? వీళ్ళు డ్రామటిస్టులు, డ్రామా వాళ్ళు. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ఖురాన్ అంటుంది, మన్ ఖతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్, ఎవడైతే అకారణంగా ఒక మానవుణ్ణి చంపుతాడో అతడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం. చంపడానికి అనుమతి లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు వారి వేషధారణలను చూసి వారు ముస్లింలేమో అనేటువంటి భ్రమలో ప్రపంచం ఉంది. కానీ అలాంటి దుర్మార్గులు, అలాంటి దోషులకు ఇస్లాం ఎన్నటికీ ప్రోత్సహించదు. సోదర మహాశైలారా, తన కన్న కుమార్తె నిండు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వస్త్రాన్ని సంధించి చంపినటువంటి శత్రువు కనపడితేనే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను నిన్ను క్షమిస్తున్నాను. సోదరులారా, తనను హింసించి తను ప్రేమించేటువంటి మక్కా నగరం నుండి వెళ్ళగొట్టినటువంటి ఆ మక్కా వాసుల్ని మక్కా విజయం రోజు ఆయన ఏమన్నారంటే, యూసుఫ్ అలైహిస్సలాం ఏ విధంగా తన అన్నదమ్ముల్ని క్షమించాడో నేను కూడా మీ అందరినీ క్షమిస్తున్నాను. ఈరోజు ఎవరి మీద దోషం లేదు. అల్లాహు అక్బర్. ఆయన క్షమించడం మనకు నేర్పించారు, ఆయన సహాయం చేయటం మనకు నేర్పించారు, ఆయన మనకి ఒకరికి ఆదరించడం ఇస్లాం శాంతియుత జీవన విధానాన్ని తెలియజేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సర్వ మానవాళిని ఒకే నినాదంతో, ఎందుకంటే ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా మీరు దైవానికి భయపడండి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, ఆయన మానవులందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వఖలఖ మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసా, ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరూ ఆ జంట సంతానమే. 750 కోట్ల మంది మన మానవులందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులం, అన్నదమ్ములం.